నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చున్నాడు. మరి దేవుడు మీ ఎద్దుకు వచ్చున్నాడు కనుక మన హృదయాలు ఈరోజు వెలిగించుకుందాం. దేవుణ్ణి సంతోషపెడుతూ మనం పడదాం. దేవుని పిల్లారా, రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీదన బిడ్డలకి జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, ఏ మాటలు చేస్తే దేవుడు ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, లూకాసు వార్త 6వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, మిమ్మల్ని శపించు వారిని మీరేం చేయాలంటే దీవించండి. అంటే నిజంగా దేవుని పిల్లల భూమి మీద ఉన్న మనందరం కూడా దేవుని పిల్లలం కనుక వారికి ఏదైనా అన్యాయం జరిగింది, బాధ జరిగింది, ఇబ్బంది జరిగిందని అని మిమ్మల్ని మీద ఎవరైనా బాధ పెడితే, అందుకని ఏం చెప్తున్నాడు, మిమ్మల్ని శపించిన వారిని దీవించడే, మిమ్మల్ని బాధించిన వారు కొరకు ప్రార్థన చేయడి అన్నాడు. అంటే మిమ్మల్ని శపించిన వారిని ఏంటంటే మీరు దీవించండి. వారిని మిమ్మల్ని బాధ కలుగు చేయవారి కోసం మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంటున్నాడు దేవుని పిల్లారా. కానీ శపించిన వారిని తిరిగి శపించడము, బాధ పెట్టిన వారిని తిరిగి బాధ పెట్టే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో దేవుని పిల్లారా, వాళ్ళందరూ కూడా నిజంగా ఎవరైనా మనల్ని శపించినప్పుడు ఎందుకు శపిస్తున్నారు మమ్మల్ని వీళ్ళు అని చెప్పి వారు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకొని, ఇదిగో తప్పైపోయిందని క్షమాపణ కోరేవారిగా ఉండాలి దేవుని పిల్లారా. ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళని తిరిగి హింసించే మనసు కాకుండా, వారిని హింసించకుండా మంచి మనసుని మన భూమి మీద పిల్లలందరూ ప్రార్థన చేసేవారిగా మారునట్లు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లారా. పరిశుద్ధుడా, జీవమ్మగలిగిన మా పరలోక తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి, నాయన మమ్మల్ని శపించిన వారిని క్షపించొద్దన్నావు తండ్రి. మమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేయమన్నావు తండ్రి. భూమి మీద నా తండ్రి మేమందరం కూడా సహోదరు భావం కలిగి హింసించేవారుగా కాకుండా తండ్రి, శపించేవారిగా కాకుండా తండ్రి, ఇదిగో శాపాన్ని నా తండ్రి హింసను కూడా సహించి ప్రార్థన చేసేవారిగా, నీ వెలుగులో నడిచేవారుగా భూమి మీద ఉన్న వారందరూ నా తండ్రి మారుట్లు సహాయం చేయమని అడుగుతుందండి. ఎంతమంది గృహాల మీదకైతే వాళ్ళ తల్లిదండ్రులు నాయన శాపాలు పాపాలు పిల్లల మీదకి పిల్లల గృహాల మీదకి వచ్చి శాపగ్రస్తులుగా మారి చీకటిలో ఉన్నారు తండ్రి. అట్టి బిడ్డలు మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని వారి గృహాల మీద ఉన్న శాపాలన్నిటిని వేసునాములో లయపరిచి కాల్చివేసినైనా ప్రతి కుటుంబాన్ని మీ వెలుగు చేత నింపిన తండ్రి. ఆ కుటుంబాల్లో నా తండ్రి ఆ శాపాల వలన వాటి వలన ఎన్ని తండ్రి రోగాలు, ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా యేసునామములో మీరు దూరపరిచి ఆ కుటుంబాలు సంతోషంగా ఉండినట్లు కృప చూపమని అడుగుతూనైనా, ఏకునే ఈ మాటలని నీ బిడ్డల ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, నా తండ్రి చేతి పనుల నిమిత్తం బయటికి వెళ్ళి ఉండగా, ఇదిగో వ్యాపారాలు మీరు దీవించండి, చేతి పనులు మీరు దీవించండి తండ్రి. పిల్లల రాకపోకలు ఎలాంటి ప్రమాదాలు లేకుండా సాయంత్రం గృహానికి చేరి అందరు కలిసి నేను స్తుతించి ఘనపరిచి మహిమపరిచే భాగ్యం కుటుంబాలు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.